ఈ ఇల్యూమినాటి వ్యవస్థపై ఉన్న ఆరోపణలేంటో చూడండి. ఈ ఇల్యూమినాటిలోని సభ్యులు వారి ఆత్మలను దెయ్యాలకు అమ్ముకొని కోటీశ్వరులవుతున్నారని ఒక ప్రచారం ఉంది. వీళ్ళు దేవుణ్ణి నమ్మరు, దయ్యాన్ని సాతానును ఆరాధన చేస్తారు. ఈ ఇల్యూమినాటి మనుషుల ఆత్మను కొనుక్కొని వారికి భూమి మీద ఏది కావాలంటే అది ఇస్తుంది అనే కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. డబ్బు, హోదా, ఫేమ్, ఘనత ఏదైనా సరే వారికి దక్కుతుంది. కేవలం వారు చేయాల్సిన పని వారి ఆత్మను అమ్ముకోవాలి. ఏంటి ఇవన్నీ నిజాలంటారా? వింటున్నాం కదా అని ఏవేవో చెప్పేస్తున్నారని కోపం కలుగుతుందా? నేను ఇవి నా సొంత మాటలుగా చెప్పడం లేదు. ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన మనుషులు చేసే ప్రవర్తన, వారు ధరించే గుర్తులు చెప్తున్నాయి. జస్టిన్ బీబర్ అంటే తెలియని వాళ్ళు లేరు. మ్యూజిక్ ప్రపంచానికి ఒక పాప్ ఐకాన్ జస్టిన్ బీబర్. అలాంటి జస్టిన్ బీబర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకసారి చూడండి. నేను ఎటువంటి వ్యవస్థలో చేరలేదు, నేను క్రైస్తవుణ్ణి. ప్రతి ప్రోగ్రాం ముందు దేవునికి ప్రార్థన చేస్తానని అన్నాడు. వినడానికి చాలా బాగుంది. అయితే ఒకసారి జస్టిన్ బీబర్ యొక్క ఎడమ చేతి వైపు ఉండే టాటూ చూడండి. ఈ టాటూ ఒక గుడ్లగూబ. ఈ గుడ్లగూబ గుర్తు ఎవరిది అంటే ఇల్యూమినాటి వ్యవస్థ ప్రారంభపు చిహ్నం. ఈ గుడ్లగూబ గుర్తు ఒక కన్ను గుర్తు. జస్టిన్ బీబర్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడో మనం అందరం చూసాం. చాలా క్యూట్గా, హ్యాండ్సమ్గా ఉండేవాడు. అలాంటి సింగర్ ఈ మధ్య బయట ఇలా కనబడుతున్నాడు. ఏమైందో తెలీదు, వింతగా మారిపోయాడు. దీని వెనుక ఇల్యూమినాటి పనిచేస్తుందనే వార్తలు వినబడుతున్నాయి. అతని సాంగ్స్లో కూడా ఇల్యూమినాటి గురించి తెలియజేశాడు. చూసారా, ఇల్యూమినాటి నా ఆత్మను దొంగిలించాలి అనుకుంది, కానీ యేసుక్రీస్తు నన్ను కాపాడాడు అని పాడాడు. ఇలా ప్రఖ్యాతిగాంచిన ప్రతి ఒక్కరూ ఈ ఇల్యూమినాటి వ్యవస్థలో భాగమై ఉంటూ అపవాది యొక్క రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నారు అని లోకమంతా నమ్ముతుంది. ఇప్పుడు అపవాది లోకాన్ని మ్యూజిక్ అనే వలవేసి వాడి వైపు ఆకర్షిస్తున్నాడు. ఏది దేవుని పాట, ఏది దయ్యం పాట అని కనిపెట్టలేనంత కష్టంగా ప్రపంచం మారిపోయింది. ఇలా చెప్పడానికి ఎందరో ఫేమస్ సెలబ్రిటీస్ ఉన్నారు. క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవ దేశాలలో ఉంటూ ఈ మ్యూజిక్ అనే మాయలో అపవాది ఆధీనంలో ఉన్నారు. వారి చేష్టలు, వారి వీడియోలు చూడండి, అంతా వికృతంగా కనబడతాయి. వీళ్ళు ఈ మధ్య చేస్తున్న పాటలు మనిషిలో కామత్వాన్ని, క్రూరత్వాన్ని పెంచే విధంగా ఉన్నాయి. మనిషిని భయపెట్టే విధంగా ఉన్నాయి. మనిషిని అందంతో మోసం చేసే విధంగా ఉన్నాయి. గమనించాలి, ఆదికాండంలో సాతాను అవ్వని అందంతోనే మోసం చేశాడు. దేవుడు తినొద్దన్న పండుని అవ్వకు చాలా అందంగా చూపించి దేవుని ఆజ్ఞను మీరేలా చేశాడు, పాపంలో పడేలా చేశాడు. ఇప్పుడు కూడా లోకానికి వాడు ఈ మ్యూజిక్ ఇండస్ట్రీని చాలా అందంగా చూపిస్తూ జనాలని మోసం చేస్తున్నాడు. ఈ పాప్ స్టార్స్ అంటే పడి చచ్చేలా మనుషుల హృదయాలను మారుస్తున్నాడు.